సింపుల్ డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు గాయత్రి. ఒకవేళ వీడియో నచ్చితే అండ్ నా వీడియోస్ చూడండి, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేసుకోండి. దట్స్ ఆల్. అండ్ కంటిన్యూ చేసాను బ్లాగ్ అయితే. ఇది మార్నింగ్ అనమాట, ఆఫీస్ టైం. సో లెట్స్ గో. సో నిన్నే బోనాలు అయ్యాయి అనమాట. సో పూరి అండ్ చికెన్ అదే ఉంటే అదే తినేసాను. సో ఇంకా లంచ్కి ఇక వచ్చేస్తాను. ఇలాంటి వచ్చేసింది, ఫాస్ట్గా వెళ్ళాలి. చాలా బాగుంది. టైం ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఇంకా వర్క్ అయితే. సో వీడియో అయితే ఎంజాయ్ చేస్తాను. లంచ్లో రికార్డ్ చేయడం మర్చిపోయాను, కానీ ఇదైతే స్నాక్స్ టైం అన్నమాట. మా కొలీగర్స్ ఇలా కాజా ఇస్తే తింటూ ఉన్నాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. నాకైతే స్వీట్స్ అంటే చాలా ఇష్టం, రోజు ఇస్తే కూడా తింటాను. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాయి? ఎట్లుంది నీ డే చెప్పు. బ్లాగ్ ఇస్తున్నా ఎట్లుందా? చొప్పు పగిలో చోటు నొప్పిలేస్తుంది. కాల్స్ తీసుకొని ఈరోజు ఫుల్ కాల్స్లో ఉంది. అట్లుంది ఈరోజు డే. ప్రస్తుతానికి అయితే వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి, అప్పుడే సెట్ అవుతుంది నా మూడ్. అలాగా సెట్ కాదు. ఇంకా బ్లాగ్, ఇంట్లో బ్లాగ్ ఏముంది? ఇవన్నీ రికార్డ్ చేసి ఇప్పుడు పెడతావా అందులో? డైన్ నైల్ ఎట్లా? ఓకే కంపెనీ అంట. మా చెల్లి అన్నమాట వెయిట్ చేసింది నా కోసం ఇప్పటిదాకా. లాగౌట్ ఎప్పుడో 8:30కి అయిపోయింది. ఇంకా 9 వరకు నా కోసమే వెయిట్ చేస్తూ ఉంది. తిట్టా రాగానే, కానీ అయినా ఉండదు పాపం. ఇంకా నేనేమో ఫుల్ బిజీగా ఉన్నా, అందుకే ఈ టైం అయిపోయింది. 9 అవుతుంది టైము. 8:30కి అయిపోవాల్సింది. 9 అయింది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మెట్రోలో ఉన్నాం, వెయిటింగ్ ఫర్ మెట్రో. యాక్చువల్లీ నేను అమీర్పేట పోతా, ఆ జూబ్లీ హిల్స్ పోతుంది. నేను హాస్టల్లో ఉంటా, అది ఇంట్లో ఉంటుంది. అన్నీ చెప్తుందా? ఇంకా అంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా చెల్లి ఛానల్ని జీనా ఇట్స్ మీ గాయత్రి, ఐఎమ్ సారీ, ఇట్స్ మీ గాయత్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మిస్ అవ్వకండి. ఈ మా ఫేసెస్. ఓ మై గాడ్, మిక్స్ ఆఫ్ ఫేసెస్, టైట్ ఫేసెస్. Bye guys. మెట్రో వచ్చింది, ఇప్పుడే ఎక్కినాం. హాలిడే ఉన్నా కానీ ఇంతమంది వెళ్తున్నారు. బోనాలు ఉన్నా కానీ ఇంతమంది ఉన్నారు. అదే హైదరాబాద్ అంటే. బాయ్ అక్క. Bye bye. See you tomorrow. This is my face. పొద్దున ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఇప్పుడైతే ఫేస్ వాష్ చేసి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం మెయింటైన్ చేసుకొని పడుకోవాలి. స్టే సేఫ్ గైస్. ఎవ్వరు లేదు, చాలా ఫ్యూ పీపుల్ ఉన్నారు అంతే. భయం వేస్తుంది. And that's my brother.
సిగ్గుపడుతున్నాడు గాయస్. మా తమ్ముడికి ఫ్యాన్స్ ఉన్నారా ఉంటే హాయ్ చెప్పండి. బ్రో 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 సిగ్గుపడుతున్నాడు. మెట్రోలో వీడియోగ్రఫీ ఎలా లేదంట, నాకు ఇప్పుడే తెలిసింది. That's it guys. మొత్తం ఖాళీ రోడ్స్, ఫెస్టివల్ నెక్స్ట్ అలాగా ఫ్యాషన్ స్వీట్స్ మొత్తం ఖాళీగా డామినోస్ పిజ్జా లేట్ అయినా కానీ ఇంటికి వెళ్తున్నా అని అదొక హ్యాపీనెస్ అన్నమాట. రాగానే ఇలా స్పెట్స్ తీస్తే ఎంత బాగుంటుందో నాకైతే. ఇప్పుడైతే డబల్ క్లెన్జింగ్ చేసుకున్నాము. నేను ఫౌండేషన్ అవేమీ యూజ్ చేయను, కానీ ఓన్లీ బీబీ క్రీమ్ యూజ్ చేస్తా. లైక్ అది ఏంటంటే జుడియో వాళ్ళది. నేనైతే నా దగ్గర కాటన్ ప్యాడ్స్ ఉన్నాయి కానీ ప్రస్తుతానికి కనిపించట్లేదు. సో నేనైతే ఈ ఫేషియల్ వైప్స్ అయితే యూజ్ చేస్తున్నాను. బాగుంటుంది ఇది. నేను డిమార్ట్లో తీసుకున్నాను, మనకు కొంచెం మంచి ప్రైస్కి వస్తుంది. దీంతో కూడా మొత్తం వచ్చేస్తుంది. నేను ఇప్పుడు డబల్ క్లీన్స్ చేస్తా. ఫస్ట్ అయితే ఇంత వస్తుంది. నేనైతే కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను. ఈ మధ్య లిప్స్టిక్ కూడా ఆపేసాను, ఓన్లీ లిప్ బామ్ యూజ్ చేస్తాను. అది కూడా ధర్మాకో వాళ్ళది అంతే. అండ్ నేను ఆయిల్ కూడా పెట్టుకుందామని అనుకుంటున్నా. మొత్తం క్లీన్ అయిపోయింది ఆల్మోస్ట్. లో భలే వస్తుంది కదా. నా దగ్గర ఫేస్ వాష్ స్టాక్ అయితే అయిపోయింది. సో నేనైతే బాడీ వాష్ యూజ్ చేస్తున్నాను. ఇది నేను స్మిటన్ నుంచి తీసుకున్నాను. మంచిగా మాయిశ్చరైజ్ అయితే అవుతుంది. ఈ వింటర్లో ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది, సమ్మర్లో కంటే కూడా నాకు అనిపించింది. సో దీంతో అయితే ఫేస్ వాష్ చేసేసుకుంటా. అండ్ డబల్ క్లెన్జింగ్ చేయడం వల్ల అన్ని ఇంప్యూరిటీస్ పోతాయి మనకి. లైక్ నార్మల్గా డైరెక్ట్గా మీరు ఫేస్ వాష్ కూడా చేసుకోవచ్చు, కానీ నాకు కొంచెం అలవాటు అయిపోయింది. అండ్ నాకు కొంచెం మాయిశ్చరైజింగ్గా బాగా అనిపిస్తుంది కోకోనట్ ఆయిల్ కూడా. సో అలా. అండ్ స్టాక్ అయిపోయిందని చెప్పారు కదా, స్మిటన్లో నైకా వాళ్ళది హాట్ పిన్స్ సేల్ అయితే రన్ అవుతుంది. సో అదైతే 28కి లాస్ట్ అనుకుంటా. సో దాంట్లో నుంచి అయితే నేను ఆర్డర్ ఇచ్చాను. సో చేస్తా వీడియో. ఈ మాత్రం సరిపోతుంది. బాగా మంచిగా క్లెన్స్ చేసుకొని ఫేస్ వాష్ చేసేసుకోవడము. ఫేస్ వాష్ అయిపోయాక మొత్తం ఇలా రుద్దొద్దనమాట. ఇలా నేనైతే స్కార్ఫ్ యూజ్ చేస్తున్నాను. ఇది కాటన్ది. ఇలా మెల్లగా డాబ్ చేస్తూ ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అండ్ మనము మైక్రోఫైబర్ టవల్ యూజ్ చేస్తే ఇంకా మంచిది. నా దగ్గర అది లేదు కాబట్టి ఇలా సాఫ్ట్ స్కార్ఫ్తో యూజ్ చేస్తున్నా. ఇప్పుడు మంచిగా ఫేస్ అయితే క్లీన్ అయిపోయింది కదా. మొత్తం ఎంత సాఫ్ట్గా సప్పుగా అనిపిస్తుంది. నాకైతే మంచిగా మాయిశ్చరైజింగ్ కూడా ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు నా నైట్ స్కిన్ కేర్ రొటీన్. నేను తినడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అయితే తిన్నాక లైక్ నేను పడుకోవడానికి 45 మినిట్స్ వరకు అయితే పడుతుంది అప్రాక్సిమేట్లీ. సో ఈ స్కిన్ కేర్ నైట్ స్కిన్ కేర్ చేసుకునేసరికి మంచిగా స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యి మంచిగా పడుకోవచ్చు అనమాట. సో దానికోసం నా నైట్ స్కిన్ కేర్ అయితే ఓన్లీ ఈ 4 ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను. సో మంచిగా నాకు మాయిశ్చరైజింగ్ అంత అవసరం లేదు అనిపిస్తుంది, ఎందుకంటే చాలా మంచిగా మాయిశ్చరైజేషన్ అయితే ఇస్తుంది. అయితే ధర్మకో వాళ్ళది విటమిన్ సి సీరం అయితే యూజ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇది డే టైంలోనే యూజ్ చేసుకోవాలి, కానీ నేను సన్కి ఎక్స్పోజ్ అవుతా కాబట్టి సన్ వల్ల ఎక్స్పోజ్ అవుతే ఈ విటమిన్ సి ఏంటంటే ఆక్సిడైజ్ అయిపోతుంది. ఆక్సిడైజ్ అయిపోయి మన స్కిన్ని ఇంకాస్త డార్క్ షేడర్లో చూస్తుంది. అండ్ అది నేను చాలా దగ్గర
చూసాను అండ్ విన్నాను కూడా. సో ఆక్సిడైజ్ అవ్వద్దు, మనం విటమిన్ సి పెట్టుకున్నాక బయటికి వెళ్ళొద్దు అని తెలిసింది. సో దానికోసం నేను నైట్ స్కిన్ కేర్లో అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ ఇన్ని సీరమ్స్ ఉన్నాక నేను ఓన్లీ విటమిన్ సి సీరమే ఎందుకు యూజ్ చేసిన అనేది నేను ఒక వీడియో చేసి పెడతాను. హౌ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు యాడ్ విటమిన్ సి నా స్కిన్ కేర్ రొటీన్ అనేది. సో వేయగానే ఇలా కొంచెం ఈవెన్గా అప్లై చేసేసుకొని ఇలా డాప్ మోషన్లో పెట్టాలి. ఇలా ట్యాప్ చేస్తే మొత్తం స్కిన్లోకి అంతా అబ్జార్బ్ అవుతుంది. అండ్ అయితే నెక్స్ట్ ఒక 1 minute అలా రెస్ట్ ఇస్తే చాలు. అండ్ అలోవెరా జెల్ అయితే యూజ్ చేస్తున్నాను. అలోవెరా జెల్ నైట్ పెట్టుకొని పొద్దున లేచి చూడండి, యువర్ స్కిన్ విల్ గ్లో లైక్ అంత బాగుంటుంది. నాకు ఇది మా ఫ్రెండ్ చెప్పింది, నేను ట్రై చేశాను అనమాట. చాలా బాగా రిజల్ట్స్ వస్తాయి. సో అంతగా కూడా అవసరం లేదు, ఒక థిన్ లేయర్ పెట్టుకుంటే చాలు. కొంచెం స్టిక్కీగా అలా అనిపిస్తుంది, కానీ నెక్ అస్సలు మర్చిపోద్దు. సో బ్యాక్ సైడ్ కూడా యాక్చువల్లీ ఈ ట్యాన్ అంతా వచ్చేసింది నెక్కి. సో ఇది అయితే పోగొట్టాలి. ఇలా ఈవెన్గా అప్లై చేసేసుకున్నాం. అండ్ మీరు అంతగా కనిపించవు నాకు డార్క్ సర్కిల్స్, లైట్గా ఉన్నాయి. సో దానికోసం నేనైతే ఈ అండర్ ఐ జెల్ యూజ్ చేస్తాను. అంత క్లారిటీగా చూపించట్లేదు నేను, ఎందుకంటే ఇది డే ఇన్ మై లైఫ్లో కాబట్టి. సో ఒకవేళ క్లియర్గా కావాలి అంటే నాకు కింద కమెంట్స్లో పోస్ట్ చేయండి. యాక్చువల్లీ నా కమెంట్ సెక్షన్ అసలు యాక్టివ్గా ఉండదు. లైక్ మీకు అసలు కంటెంట్ నచ్చుతుందా నచ్చట్లేదా నాకు అస్సలు తెలియట్లేదు. లైక్ ఏమైనా కావాలంటే నాకు కమెంట్లో పోస్ట్ చేయండి. నేను ఖచ్చితంగా నా తప్పులున్నా ఏమైనా ఉన్నా కానీ ఖచ్చితంగా రెక్టిఫై చేసుకుంటా. సో ఇంత అన్నమాట స్కిన్ కేర్. అండ్ లాస్ట్లీ లిప్ బామ్, ఇది ధర్మాకో వాళ్ళది. అంతే అన్నమాట, నా స్కిన్ కేర్ రొటీన్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే నేను ఫాస్ట్గా డిన్నర్ చేసేసాను. డిన్నర్కి ఏముంది కూడా మీకు చూపిస్తాను. మమ్మీ అయితే గారెలు చేశారు. ఇవి మక్క వడలు అని అంటాము, మక్క గారెలు కూడా అనొచ్చు. సో చాలా బాగుంటాయి. రెయిన్ సీజన్లో మెయిన్గా కార్న్ అనేది మనకు బాగా దొరుకుతాయి. సో ఇలా మంచిగా రెసిపీస్, ఇవన్నీ ట్రెడిషనల్ రెసిపీస్. సో ఇవి కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఇది ఎలా చేస్తారో. చాలా బాగుంటాయి, సాఫ్ట్గా ఉంటాయి, కాకపోతే మరీ ఎక్కువగా తినొద్దు. చాలా టేస్టీగా ఉన్నాయి. ఫస్ట్ మీ ఆంధ్రాలో చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ తెలంగాణలో అయితే చాలా ఫేమస్ డిష్ ఇది అయితే. మస్ట్ ట్రై. యాక్చువల్లీ నాకు పాట గుర్తొస్తుంది, ఏంటంటే కలుసుకుందామా కలుసుకుందామా జన్మాసం కలుసుకుందామా. తెలుసా పాట? ఏ మూవీలో అయితే పాట ఏ మూవీలో తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. వాలిపోద్దామా ఇద్దరిలో వాలిపోద్దామా అలా. సో నా డిన్నర్ ప్లేట్ అయితే ఇది చపాతి, బీరకాయ కర్రీ అండ్ మక్క వడలు. సో ఇదన్నమాట. నేనైతే ఇప్పుడు డిన్నర్ అయితే చేసేస్తాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మీ కమెంట్స్ నేను నెక్స్ట్ ఏ వీడియోస్ చేయాలో అది కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో
ఖచ్చితంగా ఆ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సో దట్స్ ఆల్. స్టే పాజిటివ్ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్ గైస్. బాయ్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.